ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ వారు సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఇన్కారినేషన్ ఆఫ్ శ్రీకృష్ణ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు గోషాం శివప్రసాద్ శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ప్రేక్షకులందరికీ మన ఛానల్ వాళ్ళందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సార్, అసలు కృష్ణావతారం నుంచి మనం యువతకి ఇచ్చే సందేశాలు ఏంటి సార్? అసలు ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలంటారు? అసలు గెలుపుకి ఏ విధంగా అతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారు? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. కృష్ణం వందే జగద్గురు. ఇక్కడ కృష్ణావతారంలో అవతారం మొదలు నుంచి అవతార పరిసమాప్తి వరకు ప్రతిదీ పాఠమే. ఎందుకంటే అమ్మా, సాధారణంగా చూడండి, ప్రశ్న అడుగుతారు, చాలామంది అడుగుతారు, ఏమని? మానవావతారమా లేదా జీవ ఉపాధి పొందారా, దేవుడుగానే ఉన్నారా అంటే, ప్రతి జీవి దేహ తాదాత్మ్యంలో ఉన్న జీవులందరూ కూడా తమస్సు జన్మ అని అంటారండి. నేను చెప్పింది కాదు, పెద్దలు అంటారు. శ్రీకృష్ణుడిది మాత్రము అది తపస్సు జన్మ. అతడి జన్మయే తపస్సు. జన్మ ఆరంభం నుంచి జన్మ అంత్యం వరకు మొత్తము తపస్సేనమ్మా. నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతకు సందేశము. ఇక్కడ యువత అనేటువంటి నా ఉద్దేశంలో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటారు కదా. నేను మాట్లాడుతున్న యవ్వనత్వము అన్ని వయసుల వారిలో ఉన్నటువంటి ఉల్లాసము, అంతే కదమ్మా. శ్రీ లలితా సహస్రనామాలలో కూడా అమ్మవారిని నిత్య యవ్వన అంటారు. శ్రీకృష్ణుడు ఎప్పటికీ యువతనే. కాబట్టి యువత నేర్చుకోవాల్సిన పాఠాలు మొదలుగా మనం చూద్దాము. అతడి జన్మము ఎక్కడ జరిగిందమ్మా? చెరసాల, అవునా? మొదటి చీకటి ఏ రోజు అయింది? అష్టమి. అంటే ఈ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి పూర్తి చీకటిమయం, అంటే రెండవ చీకటి. ఎప్పుడు జన్మించాడు? రాత్రి కాలంలో కదా, అది మూడవ చీకటి, అవునా? చూడండి, తర్వాత ఏ ఋతువులో? శ్రావణ మాసంలో వర్ష ఋతువు కదా. వర్ష ఋతువులో ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా, వర్ష ఋతువులో ఆకాశం అంతా కూడా నల్లటి మేఘాలతో నిండిపోయి ఉంటుంది. అది నాలుగవ చీకటి. అంటే చీకటి నుంచే వెలుతురు ఉద్భవమే శ్రీకృష్ణ జననము. అవును సార్, మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఇన్ని చీకటిలతో కలిసి జన్మించిన శ్రీకృష్ణుల వారి లైఫ్ మాత్రం ఎంతో వెలుగుతో నిండి ఉంది. ఎంతో వెలుగుతో నిండి ఉంది. అందరికీ వెలుతురు పంచి ఉంది. అందుకే ఇక్కడ ఈ సందర్భం నుంచి నేను చెప్పాల్సింది ఒకటే, ఓటమి నుంచే విజయము. ఓటమి అనే చీకట్లో ఉన్నాము కదా అని చెప్పి చీకట్లోని మగ్గిపోకుండా చైతన్యమూర్తిగా పరిఢవిల్లండి అని చెప్పింది శ్రీకృష్ణ జననము. ఇన్ని చీకట్లు చూడండి కదా తల్లి. ఎన్నో చీకట్ల నుంచి చీల్చుకొని వచ్చినటువంటి అనంత తేజో కిరణము శ్రీకృష్ణుడు. అతడి జననంలో విశిష్టత. ఇది మొదటిది. రెండవది, నేటి కాలం యువత చూడండి, చిన్న కష్టానికే అయ్యో బాబోయ్ మాతోని కాదు, ఆత్మహత్యయే శరణ్యము అని ఎన్నో వార్తలు చదువుతున్నాం కదమ్మా. మరి కృష్ణ జననం చూడండి, పుట్టుకతోనే ఛాలెంజింగ్. చెరసాలలో పుట్టాడమ్మా. నేను అందుకే చాలా సందర్భాల్లో అంటాను, అది చెరసాల కాదు. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి పురిటిశాల చెరసాల కాదు. అది మనం అందరము నేర్చుకోవాల్సిన జ్ఞాన పాఠశాల. అక్కడి నుంచి మొదలైంది పాఠం మనందరికీ. చిన్న కష్టానికే కృంగిపోవద్దు. రెండవ నీతిలో మనం మాట్లాడాల్సిందేమి? పుట్టుకతోనే ఛాలెంజ్. ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు చంపేద్దామని మేనమామ కంసుడు ఎదురుచూపు, అవునా? పుట్టాడు కదా. వసుదేవుడు తీసుకెళ్లేటప్పుడు భీకరమైన వర్షము, పెద్దగా నది, దాన్ని చీల్చుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పూతన ఇలాంటి రాక్షసుల యొక్క ఎంతో మంది దాడి అయిందా? అక్కడి నుంచి తర్వాత భీకరమైన కురుక్షేత్ర సంగ్రామములో ఎన్ని కష్టాలు కృష్ణుడివి. చివరికి అంతా అయింది కదా అంటే తన వంశము, తన వర్గము ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని వాళ్ళు అంతరించిపోవడము, అది ఛాలెంజింగే. అంతా అయింది, అవతారము సమాప్తి అవుతుంది, చక్కగా చెట్టు కింద పడుకున్న ఆయనకి వేటగాడి యొక్క బాణము వేటు. చెప్పండి, ఎక్కడ సౌఖ్యంగా ఉంది అతడిది? అడుగు అడుగునా ఛాలెంజ్ చేసే కదా. అన్నిటినీ చీల్చుకొని వచ్చింది శ్రీకృష్ణ చైతన్యము. యువత కూడా చెప్పేది అదే, చీల్చుకొని రండి.
కృష్ణాష్టమి జరుపుకోవడం అంటే కృష్ణుడిగా మారడము. ఒక విషయం గుర్తుంచుకోవాలండి అందరూ. ఏమని తెలుసమ్మా? దైవాన్ని పూజించడము అంటే దైవాన్ని తెలుసుకోవడము, ఆ యొక్క దైవిక స్థితిగా మిగిలిపోవడము. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. నిజమే సార్. అసలు అందరూ అంటారు, ఆహా కృష్ణుడు వారి జన్మ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఎంజాయ్ చేశారని. కానీ మీరు అన్నట్టు చూస్తే అసలు అతనికి లైఫ్లో ప్రతి క్షణం కూడా ఛాలెంజెస్ సార్. పుట్టిన దగ్గర నుంచి చావు వెంటాడుతూ వచ్చింది, ఇంకో పక్క ప్రేమించిన అమ్మాయి దూరం అయింది, అలాగే ఎన్నో ఫేస్ చేశారు. ఇటు కుటుంబ సభ్యులతోని వాళ్ళతోని ధర్మం వైపు నిలబడి రకరకాల పరిస్థితులన్నీ కూడా అతను చూసి వచ్చారు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా అతని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అలాగే అది ఎలా ఉంటుంది అనేది మనకు కూడా చూపించారు, ఎంత ధైర్యంగా నిలబడి ఎలా ధర్మం వైపు నిలబడి పోరాడాలి అని. సార్, మరి కృష్ణుల వారు ధరించిన వేషధారణలో కూడా ఏమైనా మనకి సందేశం అనేది ఉంటుందా సార్? ఇప్పుడు పిల్లని గ్రోవ్ అని, నెమలి పించమని, అతని వేషధారణే చాలా అందరికన్నా అతీతంగా ఉంటుంది సార్. అవునమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇక్కడ గుర్తుంచుకోండి, మనం ఏమనుకున్నాము? కృష్ణ జననమే జ్ఞాన పాఠశాల అనుకున్నాం కదా. భౌతిక రూపములో విగ్రహమూర్తిగా లేదా భౌతిక రూపములో ఆయన ప్రతి ధారణలో పాఠం ఉంది. అమూర్తి తత్వంగా ఆయన ప్రవర్తనలో, ఆయన చైతన్యంలో కూడా పాఠం ఉంది. నెమలి పించం కదమ్మా. శ్రీకృష్ణుల వారు నెమలి పించాన్ని ధరించడం వెనుక చాలా యోగ రహస్యాలు, చాలా తాత్విక రహస్యాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక్క విషయం మాత్రం మనం ఈ సందర్భంలో చెప్పుకుందాం. నెమలి ఆనంద నర్తనానికి అది కదా అసలు ఉదాహరణ. తొలకరి చినుకు యొక్క పలకరింతతో పులకరింతతో అది పురివిప్పి నాట్యం ఆడుతుంది కదా. ఈ పురివిప్పి నాట్యం ఆడుతున్న ఆనంద నర్తనమే మూల చైతన్యము. అంటే విచ్చుకున్న చైతన్యానికి ప్రతీక నెమలి, ఆనంద నర్తనానికి ప్రతీక నెమలి. ఈ పురివిప్పిన చైతన్యము ఎప్పుడూ దైవిక చైతన్యముగానే తాను ఉన్నాడు. షట్చక్రాల భేదనము జరిగిన తర్వాత ఏ చైతన్యం అయితే పురివిప్పుకొని ఉంటుందో ఆ అవతారమూర్తియే శ్రీకృష్ణుడు అని చెప్పడానికి సంకేతంగా పురివిప్పిన నెమలి పించాన్ని ధరించాడమ్మా. ఇక్కడ మనకి ఏమి నెమలి పించం కూడా చెప్తుంది ఏమనంటే, ఎమోషనల్ బ్లాకేజెస్లో ఉండకండి. ఎప్పటికప్పుడు రిలీఫ్, ఎప్పటికప్పుడు రిలీజ్, ఈ రెండు చెప్తాయమ్మా. ఎమోషనల్ బ్లాకేజెస్, కార్మిక్ బ్లాకేజెస్లో చిక్కుకుపోకండి. ఆనందముతో పురివిప్పి నాట్యమాడిన నెమలి మాదిరి మీరు కూడా ఎప్పుడుగా ఓపెన్గా ఉండండి అని సూచించేదే కృష్ణుడి తలలో ఉన్నటువంటి నెమలి పించమమ్మ. మీరు అడిగిన ప్రశ్నలో ఇది. రెండవది పిల్లన గ్రోవి కదా. అసలు చూడండి, పిల్లన గ్రోవి ఒక వెదురు బొంగుతో చేస్తారు కదమ్మా. దాని ఒంటి నిండా గాయాలి, లోన మాత్రం ఏమీ లేదు, సరళంగా సాఫీగా ఉన్నటువంటి మార్గం కదా. కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి పిల్లన గ్రోవి యోగ మార్గాన్ని చూపిస్తుంది. మీ దేహమే పిల్లన గ్రోవి, మన దేహమే పిల్లన గ్రోవి. మన దేహంలో ఉన్నటువంటి సహస్రారంతో పట్టుకుంటే ఈ 7 చక్రాలే పిల్లన గ్రోవికి ఉన్నటువంటి ఆ యొక్క గాయములు అనుకోవచ్చు. ఎవరికైతే ఈ షట్చక్ర భేదన జరిగి సహస్రారం నుంచి చైతన్యము పురివిప్పిన నెమలిలాగా నాట్యం అవుతుందో అప్పుడు ఈ చక్రాల బ్లాకేజెస్ ఉండవు, కార్మిక్ బ్లాకేజెస్ ఉండవు, ఎమోషనల్ బ్లాకేజెస్ ఉండవు. ఒక పిల్లన గ్రోవి మాదిరి మన వెన్నుదండం అనుకోవచ్చు, మన చక్ర నాడీ మార్గం అనుకోవచ్చు. ఇది సాఫీగా మారడమే పిల్లన గ్రోవి. ఆయన పట్టుకున్నాడంటే అందరూ యోగులు కండి, అందరూ ధ్యానులు కండి, షట్చక్ర భేదనం అందరూ చేసుకోండి అని చెప్పాడమ్మా. అది దానిలో ఉద్దేశం. చాలా బాగుంది సార్. అంటే ఇంతవరకు కూడా చాలా వరకు అందరూ అనుకునేది ఏంటంటే నెమలి కన్ను దిష్టికి పెడతారనేది నేను కూడా చాలా విన్నాను సార్. అంటే దిష్టి తగలకుండా నెమలి కన్ను అనేది పెట్టుకుంటారు. సో కృష్ణుడికి వాళ్ళ మదర్ కూడా అందంగా బుజ్జిగా ఉంటారు కాబట్టి అతనికి కూడా దిష్టి తగలకుండా, అది కూడా వాస్తవమేమమ్మ. అందుకే నేను అన్నాను కదా, దాని వెనుక ఎన్నో యోగ రహస్యాలు, అందులో ఇది కూడా ఒకటి. అలాగే ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఒకటి సార్, చైతన్యం పురివిప్పిన చైతన్యంతో మనం కూడా ఉండాలి. కరెక్ట్. ఓకే సార్. సార్ ఇంకేంటి సార్ మనకి శ్రీకృష్ణుల వారి జన్మ రహస్యాలు? శ్రీకృష్ణుల వారి జన్మ రహస్యాలు, శ్రీకృష్ణ అవతార విశేష ఘట్టాలు, వీటి ద్వారా యువత, మళ్ళీ యువత అంటే ఎవరు? ఉల్లాసంతో కూడిన మానవులు. యువత నేర్చుకోవాల్సిన విజయ సూత్రాలు, జీవిత పాఠాలు మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ మహాషోడశి అని విన్నారు కదమ్మా మీరు.
మహాషోడశ అంటే 16 అక్షరాల మంత్రము. మీరు హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే మంత్రం ఉంది కదా. దీనిలో చూడండి, మొదటి వాక్యంలో 16 అక్షరాలు, రెండవ వాక్యంలో 16 అక్షరాలు. అంటే ఈ 16 అనేటువంటి దానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది యోగ శాస్త్రంలో. 16 పూర్ణత్వానికి సూచిక. శ్రీకృష్ణుల వారి జననము కూడా మనం చెప్పుకున్నాము, అది తమస్సు రూపమైన జీవ జననము కాదు, తపస్సు రూపమైన ఆది అవతారము అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు కూడా తన జన్మలో పుట్టుకతోనే 16 కళలతో పుట్టాడమ్మా ఆయన. ఈ 16 కళలతో పుట్టినందువల్ల ఆయన పుట్టుకతోనే పూర్ణ అవతారము. ఈ జన్మలో మాత్రము తాను ఆది దైవం అని తనకు తెలుసు, పుట్టుకతోనే తెలుసు. ఎన్నో లీలలు ప్రదర్శించాడు కదమ్మా. ఈ 16 కళల గురించి మాట్లాడితే ఈ 16 క్యారెక్టరిస్టిక్సే మనకు జీవిత పాఠాలు అవుతాయమ్మా. మీరు సమ్మతిస్తే నేను చెప్పగలను ఈ 16 ఏంటనేవి. చెప్పండి సార్. 16 సుగుణాలు అనుకోవచ్చు, 16 కళలు అనుకోవచ్చు అతడి జన్మ మొత్తంలో కూడా. మొదటిది దయ, కరుణ మొదటిది. రెండవది ధైర్యము, సహనము రెండవ కళ. మూడవది క్షమ. నాలుగవది న్యాయము. ఐదవది నిరపేక్ష. ఆరవది నిర్లిప్తత, దీన్ని డిటాచ్మెంట్ అంటారు. ఆరవది నిర్లిప్తత. ఏడవది తపస్సు. 8 అజేయత. 9 దానశీలత కృతజ్ఞత. 10వది సౌందర్యమాయ. 11వది నృత్యజ్ఞత. 12వది సంగీతజ్ఞత. 13వది నీతి. 14వది సత్యవాదనము. 15వది సర్వజ్ఞత. 16వది సర్వనియంత లేదా స్వీయ నియంత్రణ. సార్ ఈ 16 కళలు మన యువతకి ఎలా ఉపయోగపడతాయి సార్? ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారు సార్? చెప్పుకుందామమ్మా, వాటి గురించి చెప్పుకుందాము. 16 కళల పూర్ణ అవతారం అనుకున్నాం కదా. ఈ 16 క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి మన కోసము, అవి కూడా మనలో అంటే ఈ సుగుణాలు పెంపొందించబడితే మీరు కూడా శ్రీకృష్ణుడు కావచ్చు. అంటే జీవితంలో సక్సెస్, విజయము. మొదటిది ఏమనుకున్నామమ్మా? దయ, కరుణ కదా. కృష్ణుడు చూడండి అపార కరుణామూర్తి, అవ్యాజ కరుణామూర్తి. ఎంత దయ అతడిది. గోపాలకుడిగా జీవులను ప్రేమించాడు. గోకుల నందనుడిగా ప్రకృతిని, అడవులను ప్రేమించాడు. గోవర్ధనగిరిని ఎత్తి తన పరివారాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ చూసినా కరుణయే, ఎక్కడ చూసినా అపారమైన దయ. ఇక్కడ కరుణ అంటే కంపాషన్ అని ఆంగ్లంలో అంటారు కదా. బట్ శ్రీకృష్ణుడి యొక్క కరుణ అన్కండిషనల్. అంటే మీ వైపుకు కరుణ కురిపిస్తే నాకేమి అన్న కండిషన్ అతడికి లేదు. అందుకే చూడండి భక్తిలో 3 రకాల భక్తుల గురించి చెప్తారమ్మా. 1 ప్రియ భక్తి, 2 వైరభక్తి, 3 అనుకరణ భక్తి, ఇమిటేషన్ అంటారు. ఎవరు చేసినా ఎట్లా చేసినా కృష్ణుడు అందరినీ తనలో కలుపుకున్నాడు కదా. ఇతడు నన్ను ద్వేషించాలని చెప్పి దూరం పెట్టలే కదా. అదే కరుణ, అదే అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ కంపాషన్. ప్రియభక్తి అంటే గోపికలు, అర్జునుడు, అందరూ వాళ్ళందరినీ తనలో కలుపుకున్నాడు. వైరభక్తి అంటే కంసుడు అవ్వనివ్వండి, నరకాసుడు అవ్వనివ్వండి, ఎట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హిరణ్యకశపుడు శ్రీహరి శ్రీహరి ఎక్కడా ఎక్కడా శ్రీహరి జపించినట్టు వైరభక్తి చేత అట్లా కంసున్నైనా నరకాసురున్నైనా అనంత చైతన్యమూర్తిగా ఉన్న శ్రీకృష్ణుడు తనలో కలుపుకున్నాడు. వైరభక్తికి కూడా ఆయన కరుణ పంచాడు. అనుకరణ భక్తి అంటే ఏమి? ఇమిటేషన్. పౌండ్రక వాసుదేవుడు అనే ఒక క్యారెక్టర్ ఉంది ఇది కృష్ణ అవతారంలో. కృష్ణుణ్ణి అనుకరించి నేనే కృష్ణుడు అని చెప్పి భోగట్టా చెప్పుకున్నా, అనుకరించినా తనని కూడా కలుపుకున్నాడు కదమ్మా. ఇది దయ, చాలా ఇది కరుణ. నిజమే సార్. అంటే అవతల వ్యక్తి నుంచి మనం ఏది కూడా ఆశించకుండా చేయగలగాలి సార్. అంతే. ఇప్పుడు మనం చాలా వరకు యువత డిప్రెషన్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఇదే సార్. అరే నేను వాళ్ళకి ఇంత చేశాను, వాళ్ళు నన్ను అసలు పట్టించుకోలేదు, వాళ్ళు నాకు ఇలా చేశారు, నేను వాళ్ళ కోసం అది చేశాను ఇది చేశాను అని చెప్పి చాలా వరకు ఈ ఎక్స్పెక్టేషన్ వల్లనేమో సార్ బాధ అనేది కలుగుతుంది. అంతే అమ్మా. ఒకటి ఎక్స్పెక్టేషన్ బదులు ఎన్లైటన్మెంట్ పెట్టుకోండి. ఈ ఫర్ ఎక్స్పెక్టేషన్, నాట్ ఎంటర్టైన్ విత్ దట్. ఈ ఫర్ ఎన్లైటన్మెంట్, ఈ ఫర్ ఎక్స్పీరియన్సింగ్. అనుభూతి, స్నేహాన్ని అనుభూతి చెందండి. మన సహ ఉద్యోగితోని పనిలో ఉన్న మాధుర్యాన్ని అనుభూతి చెందండి. నో ఎక్స్పెక్టేషన్, ఎక్స్పీరియన్సింగ్, ఎన్లైటన్మెంట్. ఇది ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకోటమ్మా, మనము అతడి ప్రేమ గురించి మాట్లాడాం కదా. సరే మనం ముందు మాట్లాడదాము రాధాదేవి గురించి. ఆమె ప్రేమ స్వరూపిణియే. మీరు ఎంత మాట్లాడినా కృష్ణ జననములో, కృష్ణావతారంలో మొదలు నుంచి అంత్యం, ఆది నుంచి అంత్యం వరకు ఉన్నది మొత్తం కరుణయే, ఉన్నది మొత్తం ప్రేమయే. ఇది మొదటి క్యారెక్టరిస్టిక్స్ అమ్మా.
సరే మీరంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఏమనంటే ఈ 16 సుగుణాల గురించి కృష్ణావతారంలో ఉన్న ఘట్టాలు మనం కోరిలేట్ చేస్తే అందరికీ అర్థమవుతాయమ్మా. మంచి సలహా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సార్. మనం రెండవది ఏమనుకున్నాం, మొదటి 16 కళల్లో మొదటిది దయ కరుణ అనుకున్నాము, ప్రేమ అనుకున్నాం కదా. రెండవది ధైర్యము సహనము. ఈ రెండు కూడా ప్రతి యువతకు ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలమ్మా. సహనాన్ని కోల్పోవడం వల్లనే కదా ఇన్ని ప్రమాదాలు, ధైర్యాన్ని కోల్పోవడం వల్లనే కదా ఇన్ని జీవితాలలో ముప్పులు. ఈ రెండు శ్రీకృష్ణుడి జన్మంలో ఉన్నాయమ్మా. చూడండి ధైర్యం అంటే చూడండి, ధైర్యం అంటే శ్రీకృష్ణుడిదే. పుట్టుకతో ధైర్యశాలి అమ్మాయన. పూతన స్తన్యములు ఇస్తాన్న నెపంతో వచ్చి విషాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. అంత బాల్యంలో కూడా ధైర్యమే ప్రదర్శించాడు అతడు. ఎన్నో రాక్షస సంహారాలలో ధైర్యం ప్రదర్శించాడు. అన్నిటికంటే గొప్పదమ్మా, కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు కురుక్షేత్రం గురించి కానీ గీత గురించి కానీ మాట్లాడకుంటే కృష్ణుడి గురించి మాట్లాడనట్టే. కురుక్షేత్రములో లక్షల మంది సైన్యము, భీకరమైనటువంటి అజేయత శత్రుపక్షంలో కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళల్లో అంతమందిని తట్టుకొని ఒక రథసారథిగా అజేయంగా రథం నడిపించడము ధైర్యం కాదా తల్లి? అవును సార్. చిన్న ట్రాఫిక్కి 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు, 1 నిమిషము ట్రాఫిక్కే మనం అధైర్యపడి అసహనానికి గురైపోతే అతడి యొక్క సారథ్యం ఎంత గొప్పది. అంతే సార్. ఒక ట్రాఫిక్ ఒక 1 కిలోమీటర్ ఉన్నా చాలు సార్ మనకి, అయ్యో ఎప్పటికి వెళ్తాం ఇంటికి అని. అంటే ఒక రెడ్ లైట్కే మనం భయపడితే కృష్ణుడు జీవితంలో లక్షల మంది శత్రుమూకల రూపంలో ఉన్నవి అన్ని రెడ్ లైట్లే. అన్నిటిని తట్టుకొని నడిచాడు కదమ్మా, అది ధైర్యం. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, రథంలో ఎవరున్నారు? వీరుడు అర్జునుడు. రథసారథి ఎవరు? కృష్ణుడు. గుర్తుంచుకోండి, రథంలో ఉన్న వీరుణ్ణి పడగొట్టాలంటే అవతల వైపుకు ఉన్నటువంటి వీరుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? రథసారథిని పడగొట్టడము, రథాన్ని పడగొట్టడము. ఈ రెండింటిని పడగొడితే రథంలో ఉన్నటువంటి వీరుణ్ణి పడగొట్టడం సులువు. మరి ఆ క్రమములో కృష్ణుడికి ఒంటి మీదికి ఎంతమంది బాణ పరంపరలు విసిరారో తెలుసా? ఎంత విసిరారో తెలుసా అమ్మా? అన్నిటినీ తట్టుకున్నాడు. సహనము, అన్నిటినీ ఎదురొడ్డే ధైర్యము. ఒకసారి భీష్ముడు అంటారు తల్లి, భీష్ముడు అంపశయం మీద ఉన్నప్పుడు ఉత్తరాయణం వచ్చే వరకు తను ఎదురు చూశాడమ్మా. చివరి సమయం వరకు ఆయన ఉన్నప్పుడు కృష్ణార్జునుడు భీష్ముడి దగ్గరికి వస్తే భీష్ముడు కృష్ణుడు చూసి భక్తి పారవశ్యంలో ఒక మాట అంటాడమ్మా, ఏమయ్యా శ్రీకృష్ణ, హాయిగా పాల సముద్రము, మెత్తటి శేషతల్పము, నీ భక్తులు లక్ష్మీదేవి సమేతంగా హాయిగా ఉన్నవాడివి, ఆ ఒళ్ళు చూసావా శ్రీకృష్ణ? రథసారథిగా ఉన్న నీకు చిల్లుల జల్లెడ మాదిరి శత్రువుల యొక్క బాణాలతో నీ దేహం ఎంత ఛిద్రమైందో చూసుకున్నావా కృష్ణ? ఛిద్రమైనటువంటి నీ దేహంలో ఈ యుద్ధ రంగంలో ఉన్నటువంటి మైదానంలో దుమ్ము ధూళి చేరిపోయినాయి తండ్రి, ఎంత సహనమయ్యా నీది అని కృష్ణుడు పొగడాడమ్మా. చూడండి చెప్తుంటే నాకే ఒళ్ళు పులకరిస్తుంది. అంత సహనం, అంత ధైర్యము కృష్ణుడిది. మళ్ళీ చూడండి, సహనం ఇంకో దగ్గర కూడా ఉందమ్మా. ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని, ధర్మ యుద్ధాన్ని గెలిపించి ధర్మాన్ని పునఃస్థాపన చేసిన తర్వాత నా కొడుకులను పడగొడుతివా, నా వారిని పడగొడుతివా అని గాంధారి కృష్ణుడికి శాపం ఇచ్చింది తల్లి. అంత శాపం ఇచ్చినా మళ్ళీ చిరునవ్వే, మళ్ళీ సహనమే. శాపం యొక్క ఉత్తర ప్రభావాలను తట్టుకోవడానికి మళ్ళీ ధైర్యమే. అంతటి ధైర్యశాలి, అంతటి సహనశీలి అమ్మ. ఇది రెండవ గుణం. నిజమే సార్. ఇది కూడా మన యువతకి చాలా రిలేటెడ్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఒక చిన్న మాట అన్నా తట్టుకోలేము సార్. వెంటనే అవతల వాళ్ళకి సమాధానం ఇచ్చేయాలి దాని గురించి, లేకపోతే ఇంకా వాళ్ళు మనల్ని అలా అనడం ఏంటి అంతే. టిట్ ఫర్ టాట్. దాంట్లో ఏమొచ్చే, దాంతో జగడము తప్ప, వాదోపవాదాలు తప్ప ప్రయోజనం లేదు కదా. కృష్ణుడి నుంచి యువత నేర్చుకోవాల్సిందే. అలాగే ధైర్యం కూడా సార్. ఏ చిన్న సమస్య వచ్చినా ముందు చనిపోతామని ఆలోచిస్తాం తప్ప ఇది ఇంకా నేను ఫేస్ చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని మీరు అన్నట్టుగా. కానీ అయ్యింది ఎలాగో మనం మార్చలేము సార్. బట్ అలా తర్వాత ఏం అవ్వాలనేది ఆలోచించట్లేదు సార్. దీన్ని ఇక్కడతో ఎండ్ అయిపోవాలి, ఎలా ఎండ్ చేసే. అమ్మా చిన్న లాజిక్ తల్లి, చిన్న లాజిక్ యువతకి. చచ్చిపోయేంత ధైర్యం ఉంటే చచ్చిపోవడానికి కావాల్సిన ధైర్యములో 10% ధైర్యం ఉన్నా బ్రతకొచ్చు. అవును సార్. ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రులందరికీ చెప్పేది, ధైర్యము నుంచే
ప్రేమ పుడుతుందమ్మా జీవితం మీద. నేను చాలా సందర్భాల్లో చాలా మోటివేషన్ క్లాసెస్ చెప్పానమ్మా. తేమ లేని దగ్గర విత్తనం ఎదగదు, ప్రేమ లేని దగ్గర విజయం నిలవదు. ధైర్యం అమ్మ. అందుకే ఈ రెండవ గుణములో రెండవ కళలో దాని గురించి చెప్పింది అది. మూడవ దాని గురించి మాట్లాడదామమ్మా. మూడవది ఏమి? క్షమ. ఇవాళ యూత్లో లేనిది అది. ఎన్నో కార్పొరేట్ సంస్థల్లో కానీ ఇతరత్ర రంగాలలో ఇతరత్ర ఆర్గనైజేషన్లో పనిచేసే టీమ్ లీడర్స్కి ఉండాల్సిన మొదటి క్వాలిటీ. కృష్ణుడు చూడండి, అతడు రథసారథిగా ఉన్నప్పటికీ ఎంటైర్ కురుక్షేత్రానికి కనిపించకుండా ఉన్న టీం లీడర్ ఆయన్నే. అవును సార్ కదా. ఇప్పుడు పాండవ పక్షంలో ధర్మరాజు టీం లీడరు, కౌరవ పక్షంలో దుర్యోధనుడు టీం లీడర్ అనుకుందాము. ఇది బాహ్యంగా కనిపించేదే. మొత్తము కురుక్షేత్రాన్ని నడిపించింది, ధర్మాన్ని గెలిపించింది కృష్ణుడు. అందరికీ కనిపించకుండా ఉన్న టీం లీడర్ అతడు. ఒక టీం లీడర్కు ఉండాల్సిన ముఖ్య లక్షణము మీ సబార్డినేట్, మీ కింద పనిచేసే వాళ్ళు లేదా మీకు సహా ఉద్యోగులు చిన్న తప్పు చేస్తే దండించేయడమేనా? బీపీలు వచ్చి నరాలు పగిలేంత అరిచేయడమేనా? పెద్దరికం అంటే పెద్దగా అరవడం కాదు, పెద్దరికం అంటే పెద్దగా అర్థం చేసుకోవడం. క్షమించిన వాడే అర్థం చేసుకోగలడమ్మా. కృష్ణుడికి తెలిసిన గొప్ప గుణము క్షమ. అందుకే తాను పెద్దవాడయ్యాడమ్మా. మహామహావీరులు కూడా వైయక్తికంగా పెద్ద పెద్ద వయస్కులలో ఉన్నటువంటి వీరులు కూడా కృష్ణుడినే పెద్దవాడిగా గుర్తించాడమ్మా. ఎందుకో తెలుసా? పెద్దగా అర్థం చేసుకోగలడు కాబట్టి, గొప్ప స్థాయిలో క్షమించగలడు కాబట్టి. కాళీయ వృత్తాంతము తెలుసు కదా. నదిలో ఒక విష సర్పము, మహాసర్పము జంతువులను, ఆవు దూడల్ని, పిల్లల్ని అందరినీ లాగేసుకుంటే కృష్ణుడు అందరికీ తెలిసే. కృష్ణుడు దాని తోకను పట్టి దాని పడగ మీద నాట్యమాడుతూ తన పాదములతో మోదుతూ దాని గర్వాన్ని అణిచే సమయంలో కాళీయుని యొక్క భార్యలందరూ వచ్చి, హే కృష్ణ పరంధామ క్షమించవయ్యా, మా భర్త తెలియక తప్పు చేశాడయ్యా, క్షమించవయ్యా అంటే అరక్షణంలో క్షమించేశాడమ్మా. అవును సార్. అది క్షమ. ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు, నువ్వు కూడా సంహరించబడాలని చెప్పి చంపలేదమ్మా. పాఠము నేర్పి గుణపాఠము తెలిపి కాళీయుని యొక్క భార్యలు వచ్చినప్పుడు క్షమను ప్రసాదించాడు. అది క్షమ. దాని తర్వాత కృష్ణావతారం యొక్క పరిసమాప్తి సమయంలో తన హాయిగా చెట్టు కింద పవలిస్తే వేటగాడు బాణం కొట్టాడు కదా. ఆ వేటగాడు విసిరినటువంటి బాణముతోనే కదా కృష్ణావతారం సమాప్తయింది. అప్పుడు కూడా వేటగాడిని క్షమించాడమ్మా. కృష్ణ స్వాములెవరు నన్ను క్షమించు, పొదల వెనుక నేను ఏ జింకను కుందేలుందనో కొట్టాను, నన్ను క్షమించు స్వామి, నువ్వు ఉన్నావని తెలియదు, ఎంత అపరాధం చేస్తుంది అంటే కూడా క్షమించేశాడమ్మా. అది క్షమ. ప్రశ్నించుకోండి యువత, నేను కూడా ప్రశ్నించుకోవాలి, మనం కూడా ప్రశ్నించుకోవాలి. మనలో క్షమ ఉంటేనే మనము గొప్ప నాయకులము కాగలము. ఈ క్షమలో కూడా ప్రతిసారి క్షమించడం కాదమ్మా నా ఉద్దేశము. గుణపాఠము నేర్పుతూ క్షమించగలగాలి. కాళీయుడి యొక్క 5 తలల పడే మీద తన పాదములతో మోదుతూ గుణపాఠము చెప్పుతూ క్షమించాడమ్మా. అంతే కదా అని చెప్పి ఏ తప్పు చేసినా క్షమించేస్తా అంటే నిన్నేమి ఇంగిస్తారు. అంటే గుణపాఠముతో కూడిన క్షమ. అంటే వాళ్ళకి వాళ్ళ తప్పుని తెలియజేసి ఆ తప్పు వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళని క్షమించాలి. ఎస్, క్షమించి ఆదరించగలిగి విద్య నేర్పి పాఠము నేర్పి స్కిల్స్ నేర్పితేనే కదా టీం మొత్తము గెలిచినట్టు, లీడర్గా నువ్వు గెలిచినట్టు. అవును సార్. ఇది మూడవదమ్మా. చూడండి, మనం మాట్లాడుతుంటే కృష్ణావతారములో ప్రతి ఘట్టంలో ఒక మోటివేషనల్ సెషనే. మన సనాతన వాంగ్మయంలో ఉన్నంత వ్యక్తిత్వ వికాసము ఎక్కడ ఉందమ్మా? అంతే సార్. అందుకే నేను చాలా మంది చెప్తానమ్మా, కృష్ణావతారాన్ని బాహ్య దృష్టితో చూడకండి, యోగ దృష్టితో, తాత్విక దృష్టితో పరిశీలించండి. సరే, క్షమ అనేది 3వ గుణం కదా తల్లి. ఇక 4వది న్యాయం. 4వది ఏంటి? న్యాయము. లీడర్కి ఉండాల్సింది అదే, ప్రతి మనిషికి ఉండాల్సింది అదే. ఇక్కడ గుర్తుంచుకోండి, న్యాయము కోరడమా ప్రతీకారమా అనే సందిగ్ధత వచ్చినప్పుడు న్యాయమే గొప్పది. ఇక్కడ పాండవుల చేత, అంటే పాండవులను దశాబ్ద కాలం పైచిలుకు అజ్ఞాతవాసము పంపించినందుకు ప్రతీకారంగా కౌరవుల మీద యుద్ధము చేయించలే కృష్ణుడు. శ్రీకృష్ణుడి యొక్క న్యాయములో ప్రతీకారము లేదు. అది ప్రతీకార ధోరణి కాదు, ప్రతీకార భావన కూడా కాదు. న్యాయం అది. న్యాయమే చేయించాడమ్మా. కురుక్షేత్రం మొత్తము ధర్మయుద్ధమే. కురుక్షేత్ర సంగ్రామం మొత్తము జరిగింది న్యాయము కోసమే.
ఇంకో గమ్మత్తని చూడు, బావా ఎప్పుడు వచ్చి తీవి అని ఉంది కదా సందర్భము. అవును సార్. దానిలో చూడండి, దుర్యోధనుడేమో దురభిమానం అతడిది. కురుక్షేత్ర సంగ్రామానికి ఆరంభకాలం మొదల్లో దుర్యోధనుడేమో ప్రాపంచిక దృష్టి. అందుకే చూడండి, దుర్యోధనుడిది ప్రాపంచిక దృష్టి. ప్రాపంచిక దృష్టిలో వి కౌంట్ ఆల్వేస్ ద నంబర్. యు ట్రీట్ యువర్ సక్సెస్ ఆఫ్ యువర్ కెరియర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఇన్ ద సాలరీ. అవును సార్. ఎన్నంకెల జీతం వచ్చింది, ఖచ్చితంగా. ఎన్నంకెల జీతాన్ని అప్రైజల్ గా పొందితే మనము కెరియర్ లో అభివృద్ధి చెందినట్టని ప్రాపంచికులు ఆలోచిస్తారమ్మా. ఆలోచించాల్సిందే నంబర్ని కాదు, సాటిస్ఫాక్షన్. ఎంత గొప్ప అవుట్పుట్ ని సమాజంకి మనం ఇవ్వగలిగాము, అది తృప్తి. కృష్ణుడు ఇచ్చింది అవుట్పుటే, ధర్మం అనే అవుట్పుట్ ఇచ్చాడమ్మా. అంతే కదా తల్లి. అంతే సార్. న్యాయం చూడండి, ఇక్కడ దుర్యోధనుడేమో ఎప్పుడు కూడా మెటీరియల్ నంబర్లే. నాకు ఇన్ని లక్షల సైన్యాన్ని ఇవ్వు నువ్వు అంటే నారాయణి సైన్యాన్ని ఇస్తాడమ్మా యాక్చువల్గా కృష్ణుడు. దురభిమానం చూడండి, నువ్వు అడగడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ టీంలో పనిచేసే సభ్యులు కూడా తెలుసుకోవాలి. మనం ఒకదాన్ని కోరేటప్పుడు ఎంత నమ్రత ఉంటే అంత మంచిది, ఎంత వినమ్రత ఉంటే అంత మంచిది. నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా దురభిమానం ఉండకూడదు. దుర్యోధనుడేమో తల దగ్గర కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర కూర్చోవడం ఎందుకని. అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడమ్మా. కళ్ళు తెరిచి చూస్తే మొదలు కనిపించేది ఎవరు? అర్జునుడు. అందుకే అర్జునుడికి తనను తానే ఇచ్చుకున్నాడమ్మా. తనను తానే ఇచ్చుకొని న్యాయానికి పరాకాష్ఠగా నిలిచాడు. మొదట కనిపించింది అర్జునుడు కాబట్టి మొదలు అతడికే నేను ప్రియారిటీ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి న్యాయం చెప్పాడమ్మా. అది కృష్ణ న్యాయం. ఎంత గొప్ప సంఘటన కదా తల్లి. ఇక తర్వాత మనం ముందరికి వెళ్తే నిరపేక్ష అన్నాము. నిరపేక్ష అంటే మళ్ళీ మీరు ఇంతకుముందు అన్నారు తల్లి, ఏమీ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, డిటాచ్మెంట్స్ ఉండకూడదు. చూడండి, చిన్న పని చేస్తే పెద్ద ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటే చూడండి, పని చెయ్యడము మనం ముందరికి వెళ్ళడం మాదిరి, ఆపేక్షించడము ఎదురు నుంచి వస్తున్న అవరోధం మాదిరి. ప్రవాహ దిశలో మనం ఈత కొడితేనే తొందరగా గమ్యానికి చేరుకోగలం కదా. ఎదురు ఈతలో ఈత కొడితే ఒక నాటికి సాధ్యం కాకపోవచ్చు, సాధ్యమైనా ఎంతో శక్తి వృధా అవుతుంది. ఈ ఆపేక్ష కూడా అంతే. ఎక్స్పెక్టేషన్ కూడా ఎదురు ప్రవాహము, నిన్ను ముందరికి తీసుకెళ్ళదు. కృష్ణుడు చూడండి, అంత కురుక్షేత్రాన్ని నడిపించి ధర్మాన్ని గెలిపించాడా? ఏమన్నా ఆశించాడా అతడు? తన గురుపుత్రుణ్ణి మళ్ళీ జీవింపజేసి తీసుకువచ్చాడు, ఏమన్నా ఆశించాడా? ఇంత అవతారంలో ప్రతి దగ్గర కూడా దుష్ట సంహారము చేసినప్పుడు ఏమన్నా ఆశించాడా? ఎక్కడ? ఇంత గోవర్ధనగిరిని చిటికన వేలుతో ఎత్తి తన వారిని గో సంతతిని కాపాడుకొని ఏమన్నా ఆశించాడా? కృష్ణుడు ఆశించలేదు కాబట్టే కృష్ణుడు ముందరికి నడిచాడు. అసలు ఆశించడు కాబట్టే కృష్ణుడు పూర్ణావతారి అయ్యాడు. మరి మనం కూడా కృష్ణుడు కావాలంటే ఆశించకూడదు. మీరు చూడండి అమ్మా, మీరు కూడా గమనించే ఉంటారు కదా, చిన్న మెతుకు పెట్టి పెద్ద పెద్ద ప్రయోజనాన్ని ఆశించే కాలము కదా ఇది. అవును సార్. ఆ ఎక్స్పెక్టేషన్ వల్లే కదా సార్ ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. ఎక్స్పెక్టేషన్ వల్ల అనారోగ్యాలు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసింది ఎదుటి వాళ్ళ నుంచి మనం పొందలేదనుకోండి, ఇక మొదలవుతుంది అరిషడ్ వర్గాలు, కోపం వస్తుంది, క్రోధం పెరుగుతుంది, ఆవేశాలు, మదము, మాత్సర్యము ఇవన్నీ మొదలవుతాయమ్మా. అందుకే కృష్ణుడు గీతలో కూడా నిష్కామ కర్మం గురించి మాట్లాడాడమ్మా. తాను ఉంటూ తాను చూపించాడు కాబట్టే కృష్ణుడు పూర్ణావతారయ్యాడు. తాను ఏదో బయటకు చెప్పుతూ లోపల పాటించకుండా లేడమ్మా. నిరపేక్షతతో తానున్నాడు, నిష్కామ కర్మను చేయండి అని మనకు చెప్పాడమ్మా. అందుకే కృష్ణుడు పూర్ణావతారయ్యాడమ్మా. అందుకే అతడి గురించి ఈ రోజు కూడా మాట్లాడుతున్నాము, ద్వాపరం ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా. అవును సార్. ఈ రోజుకి మనం ఏం జరిగినా సరే కృష్ణ అవతారాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం సార్. అసలు భగవద్గీతలో మన నిజ జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా సమాధానం ఉంటుందంటారు. అంతేమ్మా. సర్వ ఉపనిషత్ సారము భగవద్గీత. దానిలో ఒక్క భగవద్గీతలోనే కాదమ్మా, దైవిక తత్వము ఏది గమనించినా యోగ దృష్టితో చూస్తే మన గెలుపు సూత్రాలే మొత్తము కూడా. ఇక తర్వాత సుగుణానికి వెళ్దామా? మనం నిరపేక్ష గురించి మాట్లాడాం కదా. తర్వాత నిర్లిప్తత. దీన్నే ఇది నెగటివ్ ఎమోషన్ కాదమ్మా, ఇది యోగిక్ డిటాచ్మెంట్. ఒక యోగిక్ డిటాచ్మెంట్ ఉన్నవాడే యోగి. అంటే కృష్ణుడు జీవితాన్ని మీరు పూర్తిగా గమనిస్తే ఈ నిర్లిప్తత అంటే మళ్ళీ చెప్తున్నాను, నెగటివ్ ఎమోషన్ కాదు, అదొక పాజిటివ్ డిటాచ్మెంట్. ఒక నీటి ప్రవాహం మీద నూనె బొట్టు మాదిరి.
నూనె బొట్టు నీటి ప్రవాహం పైనే ఉంటుంది, నూనె బొట్టు నీటితో పాటే ప్రవహిస్తుంది, కానీ నూనె బొట్టు నీళ్ళల్లో కలవదు. అది డిటాచ్మెంట్. మనం ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచ గమనపు దిశలోనే మనం ఉండాలి, కానీ ప్రాపంచిక బంధాలలో ప్రాపంచిక ఎమోషన్లో మనం చిక్కుకోపోవద్దు. ఇది నిర్లిప్తత. కృష్ణ జీవితంలో కూడా ప్రతి దగ్గర అదే ఉందమ్మా, ఎక్కడైనా డిటాచ్మెంటే. చూడండి, అప్పటి వరకు గోకులంలో హాయిగా తన బాల్యమిత్రులతో ఆనందంగా ఒక మిత్ర సఖ్యతను అనుభూతిస్తున్న కృష్ణుడు వెంటనే కంసుని సంహరించేటప్పుడు కార్యోన్ముఖుడు అయ్యాడు కదా. అప్పటి వరకు ఉన్న బాల్య క్రీడల చేష్టితము వీరత్వంగా మారింది కదా. డిటాచ్మెంట్. ప్రియులుగా సఖులుగా ఉన్న మిత్రుల నుంచి చిటిక వేసినంత క్షణములో ఆయన డిటాచ్ కాగలిగాడు. ఎందుకో తెలుసా? తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగే డిటాచ్మెంట్ అతని దగ్గర ఉంది కాబట్టి. మరి మనము ఉన్నామా? లేము. మంచినీటి కుండలో బురద చుక్కలు కలిసినట్లు మనం అన్ని ఎమోషన్స్ని కలిపేసుకుంటున్నాము. వాడు నన్ను ఆ విధంగానే, ఈవిడ నన్ను ఈ విధంగా నిందించే, నా బాసు నన్ను ఆ విధంగా తిట్టే అని మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటినే నెవరు వేసుకుంటూ ఆ రాంగ్ ఎమోషన్లోనే మనం అటాచ్ అయిపోతూ జీవితాన్ని పాడు చేసుకొని వైద్యులకు కూడా ఛాలెంజింగ్ విసిరేంత వ్యాధులను తెచ్చుకుంటున్నామే. తప్పు కదా. అందుకే కృష్ణుడి యొక్క 16 కళల్లో ఈ డిటాచ్మెంట్ కూడా ఉందమ్మా. ఓకే సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ అమ్మా, డిటాచ్మెంట్ తర్వాత తపస్సు. కృష్ణుడు అవతారమే తపస్సు తల్లి. తపస్సు అంటే ఏమి? వర్తమానంలో ఉండడమే తపస్సు. ఇప్పుడు మన పిఎంసి వేదికగా ఎన్నో ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారమ్మా, ఎన్నో ధ్యానాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే వర్తమానంలో ఉండడానికి, వర్తమానంలో ఉంచడానికి. వర్తమానంలో ఉండడమే నిర్ద్వైతము. వర్తమానంలో మనం ఉండగలిగితే అదే తపస్సు. కృష్ణుడు ఎప్పుడు వర్తమానంలో ఉన్నాడమ్మా, ఆయన చేసిన తపస్సే అది. అందుకే కృష్ణాస్ కాన్షియస్నెస్ అంటారు. ఎప్పుడు అతడు చైతన్యపు ఎరుకలోనే ఉన్నాడు. అందుకే ఏ ఎమోషన్లో కలవలేదు. మీరు అడగవచ్చు, కృష్ణుడు ఏ తపస్సు చేశాడండి, ఏ జపమాల పట్టుకొని ఎక్కడ జపం చేశాడు, ఎక్కడ ధ్యానము చేశాడు? మరి భారతాన్ని పరిశీలిస్తే ఎక్కడ కృష్ణుడు ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసినట్లు, ధ్యానమో తర్వాత ఇంకేదో చేసినట్లుగాను ఇక్కడ మనకు కనిపించలేదండి అన్నాడు. ఎక్కడ కనిపించదు అలా అమ్మ. ఒకటి, అతడి జన్మ తమస్సు కాదు, ముందే చెప్పాను. తమస్సు రూపమైన జీవ ఉపాధిలో ఉన్న వాళ్ళకి తపస్సు చేసి తరించగలగాలి. కానీ కృష్ణుడిది తపస్సు రూప భగవత్ ఉపాధి. అది తపస్సుగానే పుట్టాడు, తపస్సులోనే ఉన్నాడు, తపస్సుగానే కార్యాలు నిర్వహించాడు. కాబట్టి కృష్ణుడి యొక్క జీవితం మొత్తము తపస్సే. అతడు ఎప్పుడు వర్తమానంలో ఉన్నాడు. మీరు కూడా, నేను కూడా గతంని ఆహ్వానించకుండా, భవిష్యత్తు వైపుకు తొంగి చూడకుండా ఈ క్షణపు వర్తమానంలో ఉండగలిగితే మనమే శ్రీకృష్ణులం అవుతామమ్మా. అందుకే పత్రేజీ మహాశయుల నుంచి ఈ శ్వాస మీద ధ్యాస, అంతకు ముందు ఎంతో మంది ఋషీశ్వరుల ద్వారా కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఎంతో మందికి అందించబడ్డదమ్మా. సార్ తర్వాత కూడా మనం తొందరగా చెప్పుకుందామా సార్, యూత్కి ఎలా ఉపయోగపడుతుంది? తొందరగా చెప్పేస్తానమ్మా. ఎందుకంటే కృష్ణుడు అంటేనే చైతన్యం కదా. కృష్ణుడి గురించి మాట్లాడుతుంటే ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుంది, కానీ ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. కానీ మనకున్న కాల వ్యవధి కూడా మనం చూసుకోవాలి కాబట్టి మీరన్న సలహా పాటిస్తానమ్మా. ఇక తర్వాత చూడండి, అజేయత అంటే తల్లి సవాళ్లను ఎదుర్కొనే గుణము. కృష్ణుడు అంత అజేయుడు ఎవరు లేడమ్మా. తాను అజేయతతో ఉంటూ అందరిలో కూడా విజేతలుగా నిలిపారమ్మా. ప్రతి టీం లీడర్ కూడా నేర్చుకోవాల్సింది అజేయత. ఒక ఒక సవాల్ ఎదురైనప్పుడు టీం లీడరు కృంగిపోయి తన సబార్డినేట్స్ మీద ఇష్టం ఉన్నట్లు అరిచేసి పేపర్లు విసిరేసి ఇది రోగ సంకేతము తప్ప యోగ సంకేతము కాదు. అందుకే టీం లీడర్కి ఉండాల్సింది అజేయత. అది కృష్ణుడి యొక్క 8వ కళ అమ్మ. ఇక తర్వాత కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ డివినిటీ ఈస్ గ్రాటిట్యూడ్. అవును సార్, ఇది అసలు అద్భుతం. గ్రాటిట్యూడ్ తో చాలా జరుగుతుంది. ఎస్, మీరు కృతజ్ఞతతో ఉండండి, మీరు యోగులు కాగలరు. కృష్ణుడిలో కృతజ్ఞత అమ్మ. సుధాముడు అందరికీ తెలుసు, ఎవరు కుచేలుడు అంటారు కదా, సుధాముడు అందరికీ తెలుసు. సుధాముడు దగ్గర నుంచి తీసుకున్న గుప్పెడు అటుకులకి కృష్ణుడు ఇచ్చింది ముల్లోకాలతో తులుతొగే సంపద. అవును సార్, ఎంత గ్రాటిట్యూడ్ అమ్మా.
హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృష్ణుడు మనకు నేర్పాడమ్మా ఈ సుధాముడి యొక్క వృత్తాంతం ఈ సందర్భం నుంచి. ఇక తర్వాత ముందరికెళ్తే సౌందర్య మాయ, ఇది 16 కళల్లో గొప్పది. సౌందర్య మాయ అంటే కృష్ణుడు నల్లని వాడు కదండి, తెలుపు ఛాయలో లేడు కదండి, సౌందర్యం ఎక్కడదండి? మళ్ళీ చెప్తున్నా, బయట బయట చూడవద్దు, అంతర్నేత్రంతో చూడాలి. కృష్ణుడిది అంతర్ సౌందర్యము. నల్లని వాడే కానీ చల్లని వాడు, నల్లటి రంగే కానీ పంచింది తెల్లటి జ్ఞానము. కృష్ణుడికున్న అంతర్ సౌందర్యత. అందుకే తన సమ్మోహపూరితమైనటువంటి వేణుగానము చేత అందరినీ తన వైపుగా ఆకర్షించుకున్నాడమ్మా. అందరినీ ఆ యొక్క హార్మోనిక్ కాన్షియస్నెస్ లో ఉంచగలిగాడమ్మా. ఇది సౌందర్య మాయ అంటారమ్మా. మాయ అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో మనం తీసుకోవాలి. తర్వాత ఏమి? నృత్యజ్ఞత, డాన్సింగ్ అంటారమ్మా. ఏదో బాహ్య నాట్యము కాదు. ఇక్కడ నృత్యజ్ఞత అంటే ఉల్లాసాన్ని సూచిస్తుంది. డాన్స్ ఎట్ ఎవ్రీ టైం. కష్టాల్లో ఉన్నప్పుడైనా డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఏదో పాటను బీజిఎంగా పెట్టుకొని గంతులు వేయడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ డ్యాన్స్ అంటే అంతర్ ఉల్లాసము. ఉల్లాసంగా ఉల్లాసాన్ని గంతులు వేయించండి. ఉల్లాసం అనే గుణాన్ని మీలో పెంపొందించుకోండి. కృష్ణుడు ఎక్కడైనా చూడండి, కాళీయుడి పైన ఆయన నృత్యం చేశాడు కదా, అక్కడ ఏమి? ఉల్లాసంగా తాను ఉంటూ గుణపాఠము నేర్పాడు. ఇది యోగ రహస్యము. తర్వాత గోపికలతో కోలాట క్రీడలు కదా, ఆ క్రీడల్లో అక్కడ కూడా డాన్సింగ్ అంటే ఏమమ్మా? ఉమెన్ ఎంపవర్మెంట్ కృష్ణుడు చేసినంతగా ఎవరూ చేయలేదు. దుష్ట సంహారానికి నరకాసుడు కావచ్చు, కంసుడు కావచ్చు, వాళ్ళ యొక్క అకృత్యాలను సంహరించాలంటే అతడు ఎంచుకున్నటువంటి గొప్ప యుక్తి ఏమో తెలుసా? ఉమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళందరినీ కోలాట క్రీడ ద్వారా వాళ్ళలో ఉల్లాసాన్ని పెంచాడమ్మా. ఇది నృత్యజ్ఞత. తర్వాత ఏమి? సంగీతజ్ఞత. సమ్మోహనాపూరితమైనటువంటి వేణుగానము, అది లయబద్ధమైనటువంటి గానము. దానిలో అందరినీ ముంచాడమ్మా. ఇప్పుడు నేను మన పిఎంసి ఛానల్లో కొన్ని మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చూశానమ్మా. పత్రిజీ గారు కూడా వేణుగానాన్ని చేస్తాడు. తర్వాత ఎక్కడ ధ్యాన మహాచక్రాలు, నేను మన ఛానల్లో చూశాను ప్రోగ్రామ్స్ లో, ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా, ధ్యాన యజ్ఞాలు జరిగినా అక్కడ సంగీత కళాకారులను పిలిపించి మృదంగమో, వీణానాదమో, వేణుగానమో చేయిస్తారు కదమ్మా. అవును సార్, చేయిస్తాం సార్. మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ హార్మోనిక్ కాన్షియస్నెస్. అందుకే అది మనకి సంగీతజ్ఞత కృష్ణులో వస్తుందమ్మా. ఇక మనం దాని తర్వాత ముందరికి మాట్లాడితే నీతి. ఇది 13వ కళ. మోరల్ వాల్యూస్ అంటాము. ఎక్కడ మోరల్ వాల్యూస్ లేవో అక్కడ అసలైన అభివృద్ధి ఉండదు. అసలు నైతికతకు సాకార రూపం శ్రీకృష్ణుడు. నైతికతకి సాకార రూపము శ్రీకృష్ణుడు అమ్మ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాము ఏది 12లో సంగీతజ్ఞత. అక్కడ చూడండి, అక్కడ కూడా నీతియే. అందరినీ ఒక డివైన్ హార్మోనిక్ కాన్షియస్నెస్ లో ఉంచుతూ అందరినీ మోరాలిటీ వైపుకు తీసుకెళ్లాడమ్మా. బృందావనంలో ఒకసారి గోపికలందరూ మీటింగ్ పెట్టుకుంటారమ్మా. ఏదో కృష్ణుడి మీద కాంప్లైంట్. మీటింగ్ పెట్టుకున్నప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారమ్మా. ఇది చెప్తారమ్మా, కథగా చెప్తారు. నారదుల వారు వచ్చినప్పుడు, ఏమమ్మా తల్లులారా, మీరందరూ ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారంటే, ఎందుకు సమావేశం అయ్యారంటే, గోపికలు చెప్తారమ్మా, స్వామి వంట చేసుకుందామంటే కట్టె కాలట్లేదు, పొయ్యి రగలట్లేదు, వంట కావట్లేదు స్వామి, అందుకే కంప్లైంట్ ఇస్తున్నాం స్వామి అంటారు. ఎవరి మీద కంప్లైంట్ అమ్మా అంటే కృష్ణుడి మీద కంప్లైంట్ అంటారు. ఎవరికి ఇస్తున్నారంటే కృష్ణుడికి ఇస్తున్నాం అంటారు. మరి వంట పొయ్యిలో కట్టెలు ఎందుకు రగలట్లేదమ్మా అంటే అప్పుడు వీళ్ళు చెప్తారమ్మా, శ్రీకృష్ణుడి యొక్క సమ్మోహనాపూరితమైనటువంటి వేణుగానము నుంచి వస్తున్న పిల్లగాలి పొయ్యిలో ఉన్న ఎండు కట్టెలకు తగిలి అవి చిగురిస్తున్నాయండి, మంట ఆరిపోతుందని చెప్పారమ్మా. చాలా అద్భుతంగా ఉంది సార్. అది సమ్మోహనత్వం, అది సంగీతజ్ఞత. ఇట్లా చేస్తూ అందరినీ మోడల్ వాల్యూస్ తీసుకెళ్లారమ్మా. ఇక వెంటనే ముగించేస్తాను. ఇంకా దాని తర్వాత అమ్మ 13వ నీతి అనుకున్నాం కదా. 14వది సత్యవాదనం. ఎప్పుడు సత్యాన్నే పలకండి. సత్యాన్ని పలకాలంటే లోపల సత్యం స్థాపితం కావాలి. అది ధ్యానము ద్వారా సాధ్యము, అది సాధన ద్వారా సాధ్యము. ఇంట్రిన్సిక్ ప్యూరిటీ అంటారమ్మా. లోపల సత్యదేవత ఉంటేనే నాలుక ద్వారా సత్యం పలుకుతారమ్మా. ఈ 14వది సత్యవాదన. 15వది సర్వజ్ఞత, అంతా తెలిసినటువంటి గుణము. ఈ సర్వజ్ఞత రావాలంటే కూడా నేనంటే ఈ దేహం అన్న మమకార భావం నుంచి బయటకు వస్తేనే. ఇప్పుడు మీరున్నారు తల్లి,
మిమ్మల్ని చూస్తుంటే రాఖీ కట్టిన నా చెల్లెలు గుర్తుకొస్తుంది. నేను అందుకే చాలా మంచిగా మాట్లాడగలుగుతున్నా, నాకు ఆనందం అవుతుంది తల్లి. ఇక్కడ సర్వజ్ఞత అంటే నా చెల్లెలు మీరు, నా తల్లి స్వరూపం మీరు అని నేను మీ మీద ఉన్నటువంటి గౌరవ అభిమానాల చేత, గౌరవం చేత నేను ఉండగలిగితేనే నేను మీరవ్వగలను, మీరు నేనవ్వగలను. ఇట్లా పూర్తిగా నిస్వార్థమైన అన్కండిషనల్ లవ్ అనేది అందరి లోపల కనుక ఉండగలిగితే అందరము ఒకటి అన్న భావన కలుగుతుంది. నా ఎడమ చెయ్యికి అయిన నొప్పి నా కంటికి తెలవట్లేదా? ఇన్ ద సేమ్ వే ప్రేమ అనే యూనిక్ ఐడియల్ క్వాలిటీ ద్వారా అందరూ ఒకటైతే ఈ సర్వజ్ఞత ప్రాప్తిస్తుందమ్మా. ఎవరికి ఏ కష్టం ఉన్నా తెలిసిపోతుంది. ఇది సర్వజ్ఞత. అందుకే యుద్ధం అయిన తర్వాత భీముణ్ణి ధృతరాష్ట్ర కౌగిలి అంటారమ్మా. బంధనం చేయాలనుకున్నప్పుడు కృష్ణుడికి ముందే తెలిసింది కాబట్టి, ఎందుకంటే సర్వజ్ఞుడు, తెలిసింది కాబట్టి ఒక లోహ విగ్రహాన్ని తీసుకెళ్ళమని చెప్పాడమ్మా. ఇది సర్వజ్ఞత. ఇది 14వది. 15వది సర్వజ్ఞత. ఇక 16వది సర్వనియంత అంటారు. దీన్ని మనము స్వీయ నియంత్రణ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నియంతృత్వము అంటే ఏదో ఒక ఆటోక్రటిక్ నేచర్ కాదమ్మా, డెమోక్రటిక్. మనలో ఉన్న స్వీయ నియంత్రణ. ఇది 16వ గుణము, 16వ కళ. కృష్ణుడు చెప్పాడు, మాట ఇచ్చాడు, నేను కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధము పట్టను, ఆయుధము పట్టి శత్రు సంహారము చెయ్యను మాటిచ్చాడమ్మా కదా. కానీ భీష్ముడు అర్జునుడి పైన విశేషమైన బాణ పరంపర వేస్తున్నప్పుడు, వివిధమైనటువంటి ఆయుధాలు సంధిస్తున్నప్పుడు అర్జునుడు నీరసిస్తే, అర్జునుడు సొమ్మసిల్లే స్థితికి వచ్చినప్పుడు కృష్ణుడు చూశాడమ్మ. ఎందుకంటే ఆయన ధర్మపక్షపాతి కృష్ణుడు భక్త వల్లభుడు ఆయన. కృష్ణుడు చూసి కోపముతో ఒక సింహము కదా జింక మీదకి ఎగిరినట్టు ఆ యొక్క రథం నుంచి అంత ఆకాశానికి ఎగిరి రథచక్రాన్ని బయట విరిగిపడ్డ రథచక్రాన్ని పట్టి భీష్ముడి పైనకి వెళ్ళాడమ్మా. కానీ గుర్తుకు వచ్చింది, నేను మాట ఇచ్చాను, నేను సత్యవాదిని, ఆయుధము పట్టి శత్రు సంహారము చేయనని మాట ఇచ్చాను కదా, అక్కడ ఆగిపోయాడమ్మా. భీష్ముడు ప్రార్థించాడు. కృష్ణుడు కూడా స్వీయ నియంత్రణ చేత తాను నియంత్రించుకొని ఆయుధాన్ని పట్టి శత్రు సంహారము చెయ్యనున్న సత్యవాదనను నిరూపించి నియంత్రించుకున్నాడమ్మా. ఈ స్వీయ నియంత్రణ లేకనే యాసిడ్ దాడులు కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, వేరుపాటు కానివ్వండి, ఇదంతా స్వీయ నియంత్రణ. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు కృష్ణుల వారి లైఫ్తో యువతకి ఎటువంటి సమాచారం ఉంది, ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా కూడా ఛానల్ యాజమాన్యానికి, యాంకర్గా ఉన్నటువంటి చెల్లెమ్మైన మీకు, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, మమ్మల్ని అభిమానంతో వింటున్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. అందరికీ మరొకసారి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ. నమో కృష్ణ, నమో కృష్ణ. ఇదండి ఇవాళ ధ్యాన యువ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి DVM.